ఎవరు ఊహించని రీతిలో అనూహ్యంగా వెనుదిరిగిన జంగయ్య. నిన్నటిదాకా అన్న కొమరయ్య కోసం పోరాడిందంతా డబ్బులు చేసుకోవడానికేనా? ఇదివరకే కవిత అన్నల దగ్గర 50,000 తీసుకున్నట్లు కోర్టులో అతనే ఒప్పుకున్నాడు. ఈసారి అన్నం చంపినోడు వదిలిపెట్ట నీకు శాతం అవుతుంది కానీ కంచె మిడిచిపెట్ట నీకు శాత కాదు. అయినా పానం పెట్టి పెంచినోడిని పట్టించుకోకుండా ఎట్లుంటారు? విశ్వాసం ఉండాలి దేనికైనా. బయటోళ్ళ కన్నా ఇంట్లోళ్ళని చూస్తుంటేనే మస్తు కోపం అవుతుంది. సప్పుడు చేస్తలేమరా? ఏమైంది అసలు? కేసు వెనక్కి తీసుకున్నావు? ఏయ్ చెవులు తెగినాయా? మేము ఎంత అడుగుతున్నా నీ తిన్ను నువ్వుతో ఇట్లా చేసేది ఉంటే కేసు ఎందుకు వేసినావు? అందరితో ఎందుకు ఇస్తున్నావు? మళ్ళా పైసలు తీసుకున్నావా? ఎంత ఇచ్చిర్రు? ఇంతవరకు సమాధానం చెప్పలేదురా? ఏం పాపం చేసిన రాడు నీ అసలు తమ్ముడు పుట్టిండు. అంతా అన్నే చేసిండు. వదినా, అన్న చనిపోయే ముందు రోజు నీతో ఏమేమి చెప్పిండో, ఏమేమి మాట్లాడిండో జరంత యాడ్ చేసుకొని చెప్పు వదినా. వదినా, నీకు యాదుకున్నంత వరకు ప్రతి చిన్న విషయం చెప్పు, ప్రతిదీ. పైసలు ఇస్తుంటే చూసిన చేతికి రక్తం వస్తుండే. ఏదో దెబ్బ తాకిందన్నాడు. రక్తమా? ఈయనకెళ్ళి ఈడదాకా. రక్తం వచ్చుడేంది? వదినా, ఏ చేతికి? కుడి చేతికి. ఓకే మేడం, సాయంత్రికలు రెడీ అయిపోతాయి, నేను చూసుకుంటాను. రే ఏడకెళ్ళి తెచ్చినవరా? దూడ రక్తం ఇది. సరే మళ్ళా నువ్వు ఒక చెల్లమ్మ కొమరయ్య ఇదంతా చేసిందని ఈడంటుండు వాళ్ళంటుర్రు. రేయ్ నువ్వేం చూసి నమ్మినావు, ఎవరు చెప్తే నమ్మినావు నాకు తెలియదు. నేను నమ్మా కానీ నేల సంది చూస్తున్నా. ఆడెంత మంచోడో నాకు తెలుసు. మీకు తెలిసిన కొమరయ్య గురించి మీరు మాట్లాడిర్రు. మీకు తెలియని కొమరయ్య గురించి నేను చెప్తా. ఆ రోజు అన్న చనిపోయిందన్న బాధ కన్నా అన్న సావుని ఎవరు పట్టించుకోలేదే అని నాకెక్కువ బాధేసింది. అసలు అన్న ఎట్లా చనిపోయిందన్న ప్రశ్న నన్ను సానా వెంటాడింది. ఆధారాల కోసం ఆ శ్మశానం చుట్టూ ఎతికిన. మల్లన్న గాని పాకల ఒక ఫోన్ దొరికింది. అది ఆన్ కాకపోతే రిపేర్కి ఇచ్చిన. కోర్టులో రెండోసారి హియరింగ్ అవుతున్నప్పుడు ఇంకా రిపేర్ షాప్కి వెళ్ళి కాల్ వచ్చింది. ఆ ఫోన్ బాగైంది. ఏముంది అందులో? వచ్చలమ్మా నువ్వు చూడలేవు. జగన్ నువ్వైనా చెప్పు, ఏముంది అందులో?
ఏంటి ఇవన్నీ? అసలు ఆనికి ఈ పిల్లకి సంబంధం ఏందిరా? చిన్నప్పుడు అన్న మాతో లేడు, మా పెద్దనాన్న తాను పెరిగిండు. 15 ఏళ్ల క్రితం. ఆ 100 రూపాయలు అవుతుంది. సరే కూర్చోడి. కవిత దా ఎక్కు. కొమరి గిరాకు వచ్చిందా? వస్తా. ఎంతమంది? 2. ఏడికి? హై స్కూల్ రోడ్. దా కూర్చో. చూడండి అనుకోలేదు. నేను కాకుండా మనసులో ఇంకోళ్ళు పెట్టుకున్నాను. ఇప్పటికే తెలియకపోయా. ఊకొచ్చెల్లమ్మ, ఆడు గిసంటాడని ఎవరికి మాత్రం తెలుసు. అయినా ఆడొక పానం తీసేంత కషాయ అవుతాడని నేను కూడా అనుకోలే. అన్న తీసింది ఒక్క పానం కాదు, ఈ ఊళ్ళో సానా సావులతో అన్నకి సంబంధం ఉంది. సర్పంచ్ని చంపింది అన్నే.